చెస్ క్రీడా ప్రపంచంలో భారత క్రీడాకారిణి కోనేరు హంపి హాట్ టాపిక్ గా మారారు. క్యాండిడేట్స్ చెస్ టోర్నీ నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రాంతంలో ప్రశాంతంగా ఆడటం సాధ్యం కాదని హంపి చెప్పారు. ఈ నిర్ణయం వల్ల భారీ జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చినా తాను భయపడటం లేదని తెలిపారు. భద్రత కంటే ఏది ముఖ్యం కాదని ఆమె పేర్కొన్నారు. యుద్ధ ప్రాంతానికి చెరువులో ఉన్న సైప్రస్ లో ఆడటం సురక్షితం కాదని హంపి అభిప్రాయపడ్డారు. సైప్రస్ లో టెన్షన్ వాతావరణం ఉంటే అక్కడ ప్రశాంతంగా ఎలా ఆడగలమని ప్రశ్నించారు హంపి. క్రీడాకారులు నిజాలను బయటపెట్టకుండా ఉండేందుకు కఠినమైన నిబంధనలు ఉంటాయని ఆమె తెలిపారు. వాటి గురించి తనకు భయం లేదని పేర్కొన్నారు. కేవలం డబ్బు లేదా ఆర్థిక ప్రయోజనాల కోసమో చెస్ ఆడటం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమైన టోర్నీకి దూరం అవడం తనకు బాధగానే ఉందని తెలిపారు. అయితే సైప్రస్ కు వెళ్లొద్దంటూ అమెరికా, బ్రిటన్ దేశాలు లెవెల్ 3 హెచ్చరికలు జారీ చేశాయని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో కూడా లెవెల్ 3 లోనే ఉందని, మరి అక్కడ ఇలాంటి టోర్నీ నిర్వహించవచ్చు కదా అంటూ అందులో తప్పేముందంటూ ప్రశ్నించారు. సైప్రస్ వంటి ప్రదేశాలు భారత్ లో చాలానే ఉన్నాయని, కేవలం విలాసవంతమైన రిసార్ట్లు ఉంటే సరిపోదని పేర్కొన్నారు. చెస్ ఆడేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా అవసరమని హంపి వివరించారు.